ఒక ప్రశ్న మిమ్మల్ని అడగచ్చా? ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేస్తారు? పక్కన వాళ్ళు చూసి ఎత్తద్దండి. చాలా చేతులు కనబడుతున్నాయి, ఉదయకాలపు ప్రార్థనలో కనపడడం లేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది వాక్యం చదువుతారు? అంటే ఇట్లా ఒక్కొక్కటి అడిగేసరికి దించండి దయచేసి, ఊరికి నేను అడుగుతున్నాను. మీరు చేస్తున్నారు, మంచి, చాలా సంతోషం. ఒక్కొక్కటి నేను అడుగుతూ ఉంటే గన చేతులు తగ్గిపోతూ వస్తాయి. సంఘంలో అయినా క్రైస్తవుల్లో అయినా మీరు ప్రార్థన చేస్తున్నారంటే గన ఎటువంటి ప్రార్థన అన్నాను అనుకోండి, అప్పుడు ఇంకా తగ్గిపోతాయి. మీ అవసరాల కొరకు చేసేటటువంటి ప్రార్థనలు కాదు, మీ కోరికలు ఫుల్ఫిల్ అవ్వడానికి చేసేటటువంటి ప్రార్థనలు కాదు, దేవునితో కనెక్టివిటీ పెంచుకోవడానికి చేసేటటువంటి ప్రార్థన ఎంతమంది చేస్తారు అంటే, పరలోక సంబంధమైనటువంటి ప్రార్థన, ఆదాము చేసినటువంటి ప్రార్థన చేసేటటువంటి ప్రార్థన ఎంతమంది చేస్తారు? హనోకు చేసినటువంటి ప్రార్థన ఎంతమంది చేస్తారు అనే ఒక ప్రశ్న నేను అడిగాను అనుకోండి, మీ దగ్గర నుండి వచ్చేటటువంటి జవాబు ఎంత మాత్రం ఉంటుంది? వేలతో లెక్కించగలుగుతాం. ఈ రోజున క్రైస్తవ సమాజంలో ప్రతి క్రైస్తవునికి ప్రాముఖ్యంగా ఉండవలసినటువంటిది, ప్రథమంగా కావాల్సినటువంటిది, ఖచ్చితంగా మ్యాండేటరీ అని అప్లికేషన్లో రెడ్ మార్క్ వేసి ఉంటారు. ప్రతి క్రైస్తవునికి కూడా ఇది ఒక రెడ్ మార్క్ లాంటిది, ఎర్ర ఇంకు లాంటిది. ఖచ్చితంగా అది ఉండి తీరాల్సిందే. హల్లెలూయా. ఇది లేని పక్షాన ఒక అప్లికేషన్లో ఆ ఎర్ర ఇంకు ఉండే చోట నువ్వు రాయకపోతే, దానికి తగినటువంటి జవాబు నువ్వు రాయకపోతే అప్లికేషను ఫార్వర్డ్ కాదు, ముందుకెళ్ళదు. అదే రీతిగా ఒక క్రైస్తవుడిగా నీ జీవితంలో పరిశుద్ధ ఆత్మ అంత ప్రాముఖ్యమైనటువంటిది, అంత విలువైనటువంటిది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక పేపర్లో ఉన్నటువంటి దానికే అది ముందుకు వెళ్ళకపోతే, దేవుని యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా నువ్వు మార్చబడి మారు మనసు పొంది రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ పొందనినటువంటి వాడవైతే గన నీ జీవితంలో నీవు పరలోకానికి వెళ్ళే ప్రసక్తి, అవకాశాలు లేవు. బైబిల్ మనకు ఆధారం, పరిశుద్ధ గ్రంథమైనటువంటి మనకు ఆధారం. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవరైనా పరలోకానికి చేర్చబడ్డారా? లేదు కదా. దేవుడు నిక్కచ్చిగా చెప్తున్నాడు, నా ఆత్మ లేనటువంటి వాడు నా వాడు. నా ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ లేనటువంటి వాడు. ఎవరిది పరిశుద్ధాత్మ? ఎవరి దగ్గర నుండి వచ్చిందంటే కన్నా పరలోకం నుండి వచ్చినటువంటి ఆత్మ. అంటే పరదేశంలో నుండి, పరిశుద్ధమైనటువంటి స్థలంలో నుండి దిగి వచ్చినటువంటి ఆత్మ ఇది. పరిశుద్ధమైనటువంటి స్థలంలో అంటే పరిశుద్ధుల యొక్క సమూహముల మధ్యన సర్వోన్నతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు నిత్యము గాన ప్రతిగణాలతో కెరాబులు శరాబుల మధ్యన నా యేసు క్రీస్తు ప్రభులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంటే ఈ పరిశుద్ధత ఎక్కడి నుండి వచ్చిందంటే కన్నా పరమందున్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారిలో నుండి ఈ భూమి మీదకి మనందరి మీద దేవుడు అనుగ్రహించడానికి దేవుడు పంపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. దేవుడి ఇచ్చినటువంటి ఆత్మ పొందుకోవడానికి చాలామంది ప్రయత్నం చేయడం లేదు. చాలు, ఈ భక్తి చాలు, నాకు ఈ జీవితం నాకు చాలు, మారు మనసు పొందాను, నేను పాప క్షమాపణ పొందాను, నేను రక్షింపబడ్డాను అనే దానిలో తృప్తిపరచబడి చాలామంది సంఘంలో కూడా నేను పరిచర్య చేస్తున్నాను, నేను చక్కగా పాటలు పాడుతున్నాను, వాయిద్యాలు వాయిస్తున్నాను, చక్కగా లైవ్ ఇస్తున్నాం మేము అంటే సంఘంలో మేము ఉంటున్నటువంటి ప్రతి పరిచర్యను కూడా మేము తూచా తప్పకుండా మేము దేవుని యొక్క మందిరంలో చేస్తున్నటువంటి కార్యాలు బట్టి మేమేమైపోతున్నాము? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మార్చబడి ఈ భక్తి అయితే చాలు, మేము ఈ క్రైస్తవ్యంకి సరిపోతుంది అని అనుకుంటున్నారు. చాలదండి.
దేవుని బిడ్డలారా, చాలదండి. నీవు పరిశుద్ధుడుగా అగుపడితేనే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసినప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధత నీ పై రూపంలో, నీ స్వరూపంలో కనబడదు. కానీ పరిశుద్ధత ఆంతర్య పురుషుడు అని పిలువబడుతున్నటువంటి దేవుని ఆలయంగా ఉంటున్నటువంటి ఆ దేవుని యొక్క గుడిలో, ఆయన యొక్క నివాసములో నీ యొక్క జీవితంలో పరిశుద్ధమైనటువంటి ఆత్మ కనబడాలి. పరిశుద్ధ ఆత్మ కనబడాలి. గత వారంలో కూడా మనం మాట్లాడుకుని ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించినాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1 నుండి 4వ వచనం దాకా మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి మాట, పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండిరి. వేగముగా వీచు గాలి, బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి, హల్లెలూయా హల్లెలూయా. ఈ గాలి ఎక్కడి నుండి వచ్చిందంటే గన ఆకాశం నుండి, అంటే ఎత్తైనటువంటి స్థలము, పరమందు నుండి, పైన ఉన్నటువంటి స్థలం నుండి ఒక ధ్వని కలిగినటువంటి గాలి వీచది. ఆ గాలి యొక్క అకస్మాత్తుగా వారు కూర్చుండిన ఇల్లంతయు నిండెను. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మొదట ఒక వ్యక్తి యొక్క జీవితంలో, రీక్యాప్ నేను ఇస్తున్నాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఏమంటే గన ఇక్కడ వారు కూడినటువంటి గదిలో, వారు కలిసి ఉంటున్నటువంటి ఈ స్థలంలో, వారి ఏకమై దేవుని ఆరాధిస్తున్నటువంటి స్థలంలో, పరమందు ఉన్నటువంటి, పరలోకంలో ఉన్నటువంటి ఒక పరిశుద్ధాత్మ గాలి వలె వీచి, ఎందుకు వీచాది అంటే గన ఆ గాలి దేని ద్వారా వీచబడ్డది అంటే పరమందు ఉన్నటువంటి పరిశుద్ధ ఆత్మ ద్వారా వీచబడ్డది. ఎందుకు గాలి వచ్చేది వారి మీద మొదట అంటే గన వారి మీద ఉన్నటువంటి ఇంకా ధూళి, ప్రతి అపవిత్రత కూడా నా యేసుక్రీస్తు ప్రభుల వారి మీద నుండి తొలగించడానికి, హల్లెలూయా, వారి మీద నుండి తొలగించడానికి. ఆ తరువాత వారి మీదకి వచ్చిందంటే గన అగ్ని నాలుకలుగా విభాగింపబడ్డది, ప్రతి వారి మీద కుమ్మరించబడ్డది. అంటే ఎందుకంటే గన మీ గత వారంలోనే చెప్పాను, గాలి వీచిన తర్వాత వారి మీద ఉన్నటువంటి దుమ్మంతా, ధూళి అంతా తొలగిపోయేది. కానీ అయితే ఇంకను ఆంతర్యములో, శరీరంలో దాగినటువంటి, ఎక్కడెక్కడో దాగి ఉన్నటువంటి ప్రతి నలుమూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపపు, శాపము, కార్యములు అన్నీ కూడా నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేయదలిచాడంటే గన పరమందు నుండి, పరలోకంలో నుండి తన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా అగ్నిని కుమరించి వారి మీదకి, వారిలో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను నా యేసుక్రీస్తు ప్రభుల అగ్ని ద్వారా కాల్చి బూడిద చేసేశాడు. దేవుడు కాల్చి బూడిద చేసేసాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తిలో, అక్కడ చేరినటువంటి ఆ మనుషులలో, దేవునికి శిష్యులు కూడినటువంటి ప్రతి వారి మీద ఏమి తొలగించబడింది? మొదట వారు కూడినప్పుడు వారి దేహముల మీద ఉన్నటువంటి ప్రతి దుమ్మంతా కూడా, ఇంకను తెలియకుండా చేసినటువంటి ప్రతి పాపం కూడా మొదట, లోపల ఆంతర్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపం, అవిధేయత, నిష్కలంకమైనటువంటి జీవితం, కలహంతో కూడినటువంటి జీవితం, ప్రతి వారి యొక్క హృదయాలలో, మనసులో నిండినటువంటి ప్రతిదాన్ని కూడా దేవుడు ఇంకా పరిశుద్ధపరచాలని, ఇంకా నీతిపరచాలని, ఇంకా కడిగి శుద్ధీకరించాలని పరమతండ్రి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడో తెలుసా? ఈ గాలితో సరిపోదని చెప్పి అగ్నిని పంపించాడు. అగ్నిని పంపించి నా యేసయ్య వారిని కాల్చి బూడిద చేశాడు. హల్లెలూయా. వారి ఆత్మలో ఇంకేమైనా పాపములు ఉన్నాయేమో అని చెప్పి దేవుని యొక్క అగ్నిని, పరమందు నుండి అగ్నిని కుమ్మరించి ఆ అగ్ని ద్వారా వాళ్ళందరినీ పరిశుద్ధంగా మార్చి ఆ తర్వాత పరిశుద్ధ ఆత్మను దేవుడు నింపాడు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు వారు ఏం పొందుకున్నారంటే వాక్ శక్తి, అంటే అంతవరకు మాట్లాడేటటువంటి శక్తి వాళ్ళలో, ఆ బలం వల్ల, ఆ జీవం వల్ల, ఆ పునరుత్థానపు శక్తి వల్ల పని చేయలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ వారి మీదికి వచ్చిన తరువాత వాక్శక్తి వారికి అనుగ్రహింపబడెను. హల్లెలూయా. వాక్శక్తి, మాట్లాడేటటువంటి శక్తి వారికి అనుగ్రహించబడింది. హల్లెలూయా. అది అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచన భాగం మనం చూసుకున్నట్లయితే కనుక అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట, అయినను
పరిశుద్ధ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏమి పొందుకుంటారంటే శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనుషుడు అంతవరకు కూడా, అప్పటి వరకు కూడా ఏమిగా బ్రతికాడంటే గన శక్తి లేనటువంటి వాడుగా బ్రతుకుతూ వచ్చాడు. హల్లెలూయా. అంతవరకు కూడా ఈ పేతురైనా యోహారైనా శిష్యుల్లో ప్రతి వారు కూడా ఏమీ లేకుండా దేవుని వెంబడిస్తూ వచ్చారంటే గన శక్తి లేనటువంటి వారుగా, వాక్శక్తి లేనటువంటి వారుగా వారు దేవునితో ప్రయాణం చేస్తూ వచ్చారు, దేవునితో నడుస్తూ వచ్చారు, దేవునితో కలిసి జీవిస్తూ వచ్చారు, దేవునితో పాటు భోజనం చేశారు, దేవునితో కలిసి వారికి ప్రయాణం కొనసాగింపబడింది. ఎంతకాలం అంటే 3.5 సంవత్సర కాల వ్యవధిలో దేవునితో పాటు కలిసి ప్రయాణం చేశారు. కానీ వారిలో యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగినటువంటి పరిశుద్ధ ఆత్మ శక్తి వారిలో లేకపోయాది. దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని వాక్శక్తి ఏదైతే యేసుక్రీస్తు ప్రభువు వారు కలిగి ఉన్నారో ఆ వాక్శక్తి, ఆ వాగ్దాటి వీరు కలిగి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కారణం అంటే గన వారిలో పరిశుద్ధ ఆత్మ లేని కారణాన్ని బట్టి, యేసుక్రీస్తు ప్రభువు అంటే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు అంటే శరీరంతో కలిసి బ్రతుకుతూ నడుస్తూ జీవిస్తూ వెళ్తున్నారు, కానీ ఆత్మ వారిలో పనిచేయడం లేదు. పరిశుద్ధ ఆత్మ వారిలో పని చేయడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్దాం నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ శక్తి వచ్చిన తర్వాత వారు ఏం పొందుకున్నారంటే శక్తిని పొందుకున్నారు, వాక్ శక్తిని, వాగ్దాటిని. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్నటువంటి మన జీవితాలలో కూడా దేవుడు పరిశుద్ధాత్మను మన జీవితంలో నింపునుగాక.